హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే చామదుంప కోడిగుడ్డు పులుసు పెడుతున్నానండి. చామదుంప కోడిగుడ్లు పులుసు చేస్తున్నా, పులుసు కర్రీ. అది మీలో ఎంతమందికి ఇష్టమో అయితే నేను ఆ పులుసు కర్రీని ఎలా చేస్తాను, అందులో ఏమేమి వేస్తాను వేసి చేసి మీ అందరికీ చూపిస్తానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ పులుసు కర్రీని, చామదుంపల పులుసు కర్రీని మీరు అందరూ కూడా చక్కగా చూడటానికి మరి నన్ను ఫాలో అవ్వండి. ముందుగానండి నేను స్టవ్ వెలిగించి దాకా పెట్టుకుని నూనె వేసుకున్నాను. తర్వాత ఒక చిక్కులు పొట్టు వేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండి బారుగా కట్ చేసుకోవాలి. చామదుంపల పులుసు కర్రీలోకండి ఉల్లిపాయ ముక్కలు మనం చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి. కానీ పచ్చిమిరపకాయలు మాత్రం ఇలా బారుగా కట్ చేసుకోవాలి. ఎందుకో నాకు కూడా పెద్దగా తెలియదండి. మా పెద్దవాళ్ళని అడిగి చెప్తాను నేను. ఎందుకంటున్నానంటే నాకు కూడా మా పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేసి, అంటే ఇటువరకు మా నాయనమ్మ గారు, మా అమ్మగారు అలాగే చేశారు కదా, అందుకని నేను కూడా అలాగే చేస్తున్నాను. దానిలో రీజన్ ఏంటో మాత్రం నాకైతే తెలియదు. దానిలో రీజన్ తెలిస్తే మీకు తప్పకుండా చెప్తాను. చామదుంపల పులుసు కర్రీలో పచ్చిమిరపకాయలు నిలువుగా ఎందుకు కట్ చేయాలో రీజన్ నాకు తెలియదండి. మా నాయనమ్మ గారు, మా అమ్మగారు అలాగే చేసేవాళ్ళు, నేను కూడా అలాగే చేస్తున్నా. ఇప్పుడు ఇదిగో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసుకున్నాను కదా, వాటిని బాగా వేగిన తర్వాత ఏం చేయాలో మీకు నేను చూపిస్తాను. వాటిని ఏదో చేసేయండి, నేను కూర ఉడతాను. ఉల్లిపాయ ముక్కల్లోనండి నేను కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఉప్పు ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గుకి కొద్దిగానే వేస్తాను. మళ్ళీ ఉల్లిపాయల ముక్కల్లోకి ఎక్కువ ఉప్పు వేస్తే మళ్ళీ ఈ ముక్కలు పట్టేస్తుంది కదా, ఈ ముక్కలకి ఉప్పు పట్టేసి కసింగా ఉంటాయి. కాబట్టి ఒకవేళ సాలేదనుకోండి కర్రీలోకి, పులుసులో చూసుకుని అప్పుడు వేసుకుందాం. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలను ఉప్పు వేసుకుని బాగా తిప్పుతున్నాను. నేనండి ఈ కర్రీ చేసేటప్పుడు మధ్యలో ఆపుతున్నాను. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతే చూడరండి. మొత్తం నేను కర్రీ అంతా చేసి చూపిస్తే, అంటే ఇప్పటివరకు కొంత నేను చూపిస్తున్నాను, చాలా వరకు ఇంకా మితిమిక్కిని చూపించాను అనుకోండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి నన్ను అడుగుతున్నారు, ఆంటీ గారు మీరు వీటిని శుభ్రం చేసేది చూపించి మీరు కూడా మాకు కనపడవచ్చు కదా అంటున్నారు. నేను కనపడండి, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, అదనమాట. ఇన్స్టాగ్రామ్లో పెట్టారంటండి మా పిల్లలు నా ఫోటో, అది కూడా నాకు తెలియకుండానే పెట్టారంట, ఫాలో అవ్వండి. అండి గుడ్లను చామదుంపలు, నేను చామదుంపలన్నీ ఉడకబెట్టుకుని పొట్టు తీసుకున్నాను. గుడ్లు కూడా అదే మాదిరిగా చేసుకున్నాను. ఈ చక్కగా మగ్గిన తర్వాత ఈ రెండు ఇందులో వేసేస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు చామదుంపల పులుసు కర్రీ చేస్తున్నాను కదండి. మరి మీకు ఎంతమందికి అండి ఈ పులుసు కర్రీ ఇష్టం? మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ. అందులో మళ్ళీ 2 రోజుల నుంచి నిన్న ఇవాళ ఎండలు బాగా వేస్తున్నాయి కదండి, పులుసులు, చారులు ఇట్లాంటివే పెట్టాలి. ఈ పులుసులు, చారులు పెడితే మనకి నోట్లోకి కొంచెం అన్నం ఒక ముద్ద ఎగస్ట్రా వెళ్తుంది అనమాట. చామదుంప ముక్కలండి కట్ చేసుకున్నాను కదా నేను చిన్నగా, ఇదిగో ఇందులో ఎప్పుడు తిప్పుకుంటున్నాను. ఒక 2 సెకండ్లు ఆగి నేను కారం వేసి తిప్పుతానండి. కారం వేస్తున్నానండి. కారం కొత్త కారం కదా, కొంచెం చూసుకు వేసుకుందాం. పచ్చిమిరకాయలు కూడా వేసాను కదా, చాలండి, ఆ మాత్రం కారం చాలే. కారం వేసుకుని తిప్పుకున్నానండి. నేను ఒక 2 నిమిషాలు ఆగి వీటిని ఇలా మగ్గనిస్తాను. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోస్తాను, లేదంటే చింతపండు పులుసు పోసేస్తానులేండి. మళ్ళీ వాటర్ ఎందుకు, ఆల్రెడీ ఉడికేసినాయి కదా దుంపలు ఆల్రెడీ ఉడికేసినాయి. కాబట్టి నేను చింతపండు పులుసు పోసి అందులో గుడ్లు కూడా వేసి మీ అందరికీ చూపిస్తాను. చక్కగా ఉడికేటప్పుడు చూపిస్తాను. ముక్కలండి చక్కగా మగ్గినవి. ఇప్పుడు నేనేం చేస్తానంటే కోడిగుడ్లు కూడా ఇందులో వేస్తాను. కోడిగుడ్లు కూడా ఇందులో వేసి పులుసు పోసేస్తా. కోడిగుడ్లు కూడా అందులో వేసాను కదండి, నేను బాగా తిప్పేసుకుని పులుసు పిసికి అందులో పోసి మీకు చూపిస్తానండి. పులుసు పోసానండి, పుల్లగా ఉంది, కొంచెం వాటర్ పోస్తున్నా. అంటే పులుసు పిసికి పోసిన తర్వాత పులుపు ఎక్కింది, కొంచెం వాటర్ పోస్తున్నా. మరి చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు చామదుంపలు పులుసు పెడుతున్నానండి. మీకు కనుక నచ్చినట్లయితే మరంటే మా వీడియో కింద సబ్స్క్రైబర్ అని ఉంటుందట, అది ఏం చేస్తారంటే అదంటే నొక్కండి. చాలామంది తెలియదని మా బాబు మా పాప ఇద్దరు చెప్తున్నారు. అయితే దాని పక్కనే గంట సింబల్ ఉంటుందంట, చాలామంది తెలియదమ్మా చెప్పు అంటున్నారు. ప్లీజ్ అండి అది కూడా కొట్టండి. గంట కొడితే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వచ్చేస్తుందంట. నేను రోజు చెప్తున్నాను, మీరు కూడా అర్థం చేసుకుని నొక్కండి. అయితే ఈరోజు నేను రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం కర్రీ చేస్తున్నానంటే చామదుంపలు కోడిగుడ్లు పులుసు పెడుతున్నానండి. మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వచ్చే ఈ కర్రీని మీ ఇంట్లో మీరు కూడా చేసుకుని తిన్న తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈరోజు బాగా వేస్తుందండి. నేను వంటింట్లోనే చేస్తున్నాను వంట. బయటికి తీసుకెళ్ళి అదే హాల్లోకి తీసుకెళ్తాను ఒక రోజున చిన్న స్టవ్ని. ఈరోజు తీసుకెళ్ళలేదండి, ఇక్కడే చేసేస్తున్నాను. అంటే కొంచెం పొద్దున్నే చేస్తున్నానులేండి, మరీ పొద్దుకి కాదు, అదనమాట. చూసారు కదండి, పులుసు అంతా గొప్ప ఉడికేస్తుంది. ఈ పులుసు అంతా కూడా చిక్కబడిపోయిన తర్వాత దింపేస్తానండి. ఇంకా ఇలా ఉడకటమే. గుడ్లు వేసుకున్నాను కదా, చూపిస్తాను కోడిగుడ్లు ఇవ్వండి. ఈరోజు గుడ్లు అడగలేదండి ఎందుకనో గాను. ఇదిగోండి, గుడ్లు పులుసు కర్రీలు వేసేటప్పుడు వేయించుకొని అవసరం లేదండి, అదొకటి గమనించుకోండి. ఫ్రై చేసామనుకోండి గుడ్లు కంపల్సరీ వేయించాలి. మనం ఇట్లా పులుసు కర్రీ ఇదిగో చూసారా గొప్ప ఉడికేస్తుంది. మనం ఇట్లా పులుసు కర్రీలో గుడ్లు వేసేటప్పుడు వేయించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ మీకు నచ్చినట్టయితే చెప్పాను కదా, గంట అంటండి కొంచెం గట్టిగా కొట్టండి. పులుసు చిక్కబడిపోయిందండి, ఇంకా నేను కట్టేస్తాను. ఒకసారి తిప్పి మీకు చూపించి కట్టేస్తాను. ఇదిగో చూడండి, ఈ మాత్రం పులుసు ఉండాలి. ఈ మాత్రం పులుసు లేకపోతే మనకి అన్నంలో కలుపు తినడానికి చాలదు కదండి. ఇదిగో పులుసు చూడండి, అట్టగని చెప్పేసి మరీ పప్పుచారులాగా చేయలేదు కదా నేను. పులుసు చిక్కబడిపోయింది. ఇంకా ఈ పులుసుని దింపేస్తానండి. ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈ కర్రీని నేను చేశాను కదా, ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. కరెంట్ పోయి ఇప్పుడే వచ్చిందండి. చెప్పాను కదా, నేను గెట్టుతో ఎంత తిప్పినా సరే పులుసు కర్రీని ఇలా తిప్పాలి. నాకు ఇలా తిప్పితే అదొక ఆనందం, తృప్తి. అదొక ఆనందం, తృప్తినండి. ఇదిగో తిప్పేశాను కదా, పులుసు చిక్కబడిపోయింది. ఇక నేను కట్టేస్తాను. బాయ్ అండి. బాయ్ బాయ్ చెప్పానా? బాయ్ అండి.